ఏ శక్తి నిన్ను నీ కుటుంబాన్ని నా నుంచి కాపాడలేదు. మీ ఫ్యామిలీలో రేపొకరికి డెత్ కన్ఫర్మ్ చేశా. నేను ప్రాణాలు తీయడం నువ్వు చూస్తావు కౌశికి. ఆగు, ఇంట్లో అన్నీ అడ్డుగా ఉన్నాయి. తగిలితే పడిపోతావు. కాబట్టి పరిగెత్తకూడదు, ఓకేనా? ఏ ఏ ఏమైందమ్మా? అమ్మ లోపలుందా? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా. ఆగు. అమ్మా జగదాత్రి, ఒకసారి వెళ్ళారా? చెప్పండి మావయ్య. కీర్తి పాప ఏదో చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఏంటో కనుక్కోమ్మా. ఏమైందన్నా? అమ్మ లోపల కింద పడిపోయిందా? వచ్చి ఏమైందో చూడాలా? అక్కకి ఏమైంది చూద్దాం పదండి. పద కేదార్. వదినా, అమ్మా కౌశికి, కౌశికి, వదినా, కౌశికి, కేదార్ ఫోటో తీసుకురా. వదినా, వదినా, వదినా. అమ్మా కౌశికి, కౌశికి, ఏమైందమ్మా? కౌశికి, రాత్రి ఇదిగో వాటర్. ఇటివు. వదినా, అక్క. కౌశికి, లేవండి. లేమ్మా, నిదానంగా లేక ఇలా కూర్చో. కూర్చో. అక్క, అక్క, కౌశికి, అక్క, శివందక్క, అక్క, అక్క. వదినా. అమ్మా కౌశికి, వదినా. కౌశికి, అక్క, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది. వదినా, మీరు స్పృహ తప్పి పడిపోయారు. ఏమైంది? మేనన్ వచ్చాడు జగదాత్రి, వచ్చాడు జగదాత్రి, వచ్చాడు జగదాత్రి. ఎవరొచ్చారు వదినా? మేనన్, మేనన్, మేనన్. ఏం మాట్లాడుతున్నారు వదినా? చనిపోయినా మీనన్ రావడం ఏంటి? కలగని కళ్ళు తిరిగి పడిపోయినట్టుండవమ్మి. కలకి నిజానికి నాకు తేడా తెలియదా పిన్ని? మీనన్ వచ్చాడు, నిజంగానే ఇంట్లోకి వచ్చాడు. కానీ అక్క, మీనన్ చనిపోవడం నువ్వు కళ్ళారా చూసావు కదా. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు కదా. వదినా, చనిపోయిన మీనన్ మన ఇంటికి ఎలా వస్తాడు? పిచ్చుంటే వస్తాడు. నిషి, నువ్వు బేస్ వాయిస్ వేసుకుని ఎంత అరిచినా నేను మళ్ళీ అదే అంటాను. చనిపోయిన వాడు ఇంటికొచ్చాడు, రూమ్లోకొచ్చాడంటే ఎవ్వరైనా పిచ్చనే అంటారు. వాగు నిషి. అక్క, మీనన్ వచ్చే ఛాన్సే లేదు. కన్ఫామ్గా నువ్వేదో భ్రమపడే ఉంటావు. అరే, నిన్న కళ్ళారా చూశానని చెప్తుంటే అందరూ నేనేదో ఊహించుకున్నట్టు మాట్లాడుతున్నారేంటి? మీనన్ వచ్చాడు. నా పీక పట్టుకుని అదిగో అక్కడ తలుపు కానించి చేతిలో గన్తో నన్ను కొట్టాడు. అప్పుడు స్పృహ కోల్పోయి పడిపోయాను. అమ్మ
అమ్మా కౌశికి, నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. కానీ మీనన్ని జేడీ షూట్ చేయడం నువ్వు చూసావు కదా. అలాంటప్పుడు మరి వాడు ఎలా బతికొస్తాడు? అదే తెలియడం లేదు బాబాయ్. కానీ నేను చూసింది మీనన్నే. వదినా, ఒక్క నిమిషం మీరు స్ట్రెస్ అవ్వకండి. మీనన్ జడ్జి గారిని చంపడం మీరు చూశారు. పెన్ డ్రైవ్ కోసం మీనన్ మీ ప్రాణాలు తీస్తానని చెప్పాడు. ఛానల్ మీద అటాక్ చేసి మిమ్మల్ని చంపబోయాడు. కొన్ని రోజులుగా మీరు మీనన్ గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. మేబీ మీరందుకే ఇంకా మీనన్ ఉన్నట్టు భ్రమపడుతున్నారేమో. ఆ స్ట్రెస్ లోనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు వదినా. అయ్యో జగదాత్రి, అందరిలానే నువ్వు అదే అంటున్నావేంటి? నిజంగానే నా రూమ్ లోకి మీనన్ వచ్చాడు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. అసలు ఏం జరిగిందక్క? నిన్న రూమ్ లోకి వచ్చి ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ తీయబోతుంటే ఏదో సౌండ్ వచ్చి వెనక్కి తిరిగి చూశాను. అప్పుడే మీనన్ ఈ చైర్లోనే కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపించాడు. నేను బయటికి వెళ్దాం అనుకునే లోపు గన్ తీసి షూట్ చేస్తానన్నాడు. అమ్మే కౌశికి, సచ్చినోడు సంపతాను అని బెదిరించుండాడా? నువ్వు అసలు ఏం చెప్తా ఉండావో నీకైనా తెలుస్తా ఉండదా? మీరు కాస్త ఆగండి అత్తయ్య గారు. వదిన చెప్పనివ్వండి. హ్మ్. మీరు చెప్పండి వదినా. ఆ తర్వాత నా దగ్గరికి వస్తూ కోపంగా నా ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపుతాను అని అన్నాడు. చంపుతాను అని అన్నాడు. చంపుతాను అని అన్నాడు. ఏంటి? మమ్మల్ని చంపుతాడా? ఎందుకు? పెన్ డ్రైవ్ ఇవ్వకపోవడం వల్లే తను చనిపోయాడని, అందుకు పగ తీర్చుకుంటానని అన్నాడు. ఇది మరీ బాగుండదే. జడ్జిని చంపింది ఓడు, వీడియో తీసిందేమో నువ్వు, పెన్ డ్రైవ్ ఇయ్యంది నువ్వు, మధ్యలో మమ్మల్ని ఏటికి చంపుతాడంట. అందుకే ఇలాంటిదేదో జరుగుతుందని ఆ పెన్ డ్రైవ్ని ఇచ్చేయమని అన్నిసార్లు అడిగాం. ఒక్కరైనా మా మాట విన్నారా? అక్క, మీనన్ లేకపోయినా వాళ్ళ మనుషులు మనల్ని వదలరని నీకు చెప్పాను కదక్క. అటు చేసి ఇటు చేసి అందరి పానాల మీదకి తెచ్చుండవు కదమ్మీ. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండదా? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు. ఇప్పటి వరకు చచ్చినవాడు ఎలా వస్తాడన్న మీరే ఇప్పుడు చచ్చినవాడు చెప్పిన దానికి భయపడుతున్నారా? అక్క మాట నమ్మితే భయపడండి, లేదా భయపడాల్సిన అవసరమే లేదు. హ్మ్. మొగుడు పెండ్లాలు మాత్రం ఇట్లాంటి లాజికులు చెప్పి బాగానే తప్పించుకుంటారు. ముందు కౌశికి చెప్తా ఉండేది నిజమో కాదో చెప్పండి. నిజమో కాదో చెప్పడం ఏంటమ్మా? నిజంగా అక్క చెప్పింది నిజమైతే ఆ చైర్ పక్కన మీనన్ తాగి పడేసిన సిగరెట్ కానీ యాష్ కానీ ఉండాలి కదా.